అందరం కూడా పిల్లలతోటి కూడా ఎక్కువ అమ్మవారి మాలధారణ వేయించడం చాలా అవసరం. అమ్మవారు అయితే ఈ అమ్మవారు వచ్చేసి అభిషేకాలకు ఈ అమ్మవారిని తీసుకెళ్తాం జరుగుతుంది. అయితే ఈ అమ్మవారిని మనం పోయిన సంవత్సరం అంటే 2023 సంవత్సరంలో పూజలు అయిపోయిన తర్వాతకి అమ్మవారిని ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అయితే అమ్మవారిని శివాలయంలో పెడతాం. అయితే పార్వతీ అమ్మవారి అవతారంగా ఉన్న శివాలయంలో పెడతారు. ప్రతిరోజు శివాలయంలో పూజలు అయితే మనకు అవసరం ఉన్న రోజు డప్పు చెప్పులతోటి అమ్మవారిని శివాలయం పోయి దోరణపాకు కట్టింది అంటే మామిడి తోరణాలు కట్టిన తర్వాతకి మనం అమ్మవారిని ర్యాలీగా ఊరేగింపుగా తీసుకెళ్తాం కదా. అదే రోజు అమ్మవారిని తీసుకొని మనం ఈ అమ్మవారిని రెండు కూడా మనం మండపంలోకి తీసుకెళ్ళి ప్రతిరోజు ఈ అమ్మవారికి అభిషేకాలు చేయాలి. మన విగ్రహ ప్రతిష్ఠ పెట్టిన అమ్మవారు కూడా పూజలు అనేది డైలీ నిర్వహించాలి. ఎందుకంటే అమ్మవారి పటంతో చేసిన దానికంటే అమ్మవారి విగ్రహంతో చేస్తే మనకు ఎక్కువగా పుణ్యం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారు అనేది బుర్ర ఉండకూడదు. అంటే అమ్మవారు మొత్తం లోహంతో నిండి ఉండాలి. అప్పుడైతే అమ్మవారికి మంత్రశక్తి అనేది ఎక్కువ